సారన్న $300 బిలియన్ మీద చర్చా రచ్చ మొదలైంది. చిల్లిగా ఇచ్చేది లేదు పొమ్మంటున్నాడు ట్రంప్. సో ఇదొక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ ఇరాన్తో అమెరికా యుద్ధం చేసింది, వాళ్లను చావు దెబ్బతీసింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా చంపేసింది, విపరీతమైన విధ్వంసం సృష్టించింది. ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడుల్లో ఇరాన్ చాలా నష్టపోయింది. సరే, ఒక 3 నెలల తర్వాత, 3 నెలలు జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇప్పుడు చూస్తే ఒక ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచమంతా నష్టపోయింది. బికాస్ ఆఫ్ ఇరాన్ హార్మోజ్ ని బ్లాక్ చేయడం వల్ల. హార్మోజ్ ని బ్లాక్ చేయడం అనే ఒకే ఒక లీవర్ తోటి ఇవాళ అమెరికా ఇరాన్ కి మోకరిల్లక తప్పని పరిస్థితి వచ్చింది. సో వేరే ఆప్షన్ లేదు. ఎనర్జీ క్రైసిస్ వస్తోంది, ప్రపంచమంతా సంక్షోభం ఉందనంటే అమెరికా ఖచ్చితంగా ఇంకా బ్లీడ్ అవుతుంది. సో ప్రపంచమంతా ఒత్తిడి చేస్తోంది, మీరు ఎట్లయినా ఒప్పందం చేసుకోండి, ఏదైనా చేయండి అని. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇంట్రెస్ట్ లేదు, అక్కడ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలి? ఆయనకు ఫేస్ సేవింగ్ ఎవరు చేస్తారో అర్థం కాని పరిస్థితి. అలాంటి టైంలో ఏం చేశాడంటే జేడీ వ్యాన్స్ ని ముందు పెట్టాడు. జేడీ వ్యాన్స్ ని ముందు పెట్టి జేడీ వ్యాన్స్ ఈ చర్చలన్నీ జరిపే విధంగా తీసుకొచ్చాడు. సరే, కరెక్ట్ గా ఒప్పందం మీద సంతకం అయిపోయింది. G7 సమ్మిట్కి వెళ్ళినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇంకా అయిపోయింది, సంతకం పెట్టేస్తున్నా అన్నాడు. అక్కడ సంతకం కూడా పెట్టేశాడు ఫ్రాన్స్ లోనే. సంతకం పెట్టిన తర్వాత అదేంటి అని అంటే MOU, అది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ డీల్, ఒక రకంగా చెప్పిన డీల్ కాదు, అండర్స్టాండింగ్ వచ్చినటువంటి కొన్ని 14 పాయింట్ ఫార్ములా. ఆ 14 పాయింట్ ఫార్ములాలో అన్ని కూడా ఇరాన్ కి అనుకూలంగా, ఏది ఇరాన్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. అది కాక ఈ 14 పాయింట్ల మీద చర్చ జరుగుతోంది. మళ్ళీ ఇంకా చర్చలు నిర్వహిస్తున్నారు. 60 days ఒక చర్చలు కంటిన్యూ అవుతాయని చెప్పిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ లో నిన్న ఒక మీటింగ్ అయింది. స్విట్జర్లాండ్ లో మీటింగ్ లో ముందంతా చర్చ జరిగింది, ఒక విజువల్ కూడా వచ్చింది. యాక్చువల్లీ చర్చ జరిగింది, లాస్ట్కి వచ్చేసరికి ఇరాన్ డెలిగేషన్ మొత్తం హుటాహుటిన వెళ్ళిపోయారు. ఆ స్విట్జర్లాండ్ మీటింగ్ నుంచి చెప్పా పెట్టకుండా అసలు జస్ట్ షహబాజ్ షరీఫ్ కి హలో ఇచ్చారు, తక్కువని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇరాన్ డెలిగేషన్ వెళ్ళిపోగానే జేడీ వ్యాన్స్ మొహం మాడిపోయింది. షహబాజ్ షరీఫ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. అసీం మునీర్ ఇక్కడే కూర్చొని చేతులు విసుకుంటూ ఉన్నాడు. ఏం చేయాలో నిజంగా ఆ విజువల్ చాలా ఘోరంగా ఉంది. అంటే స్విట్జర్లాండ్ లో వెళ్ళిపోయారు. ఇరాన్ డెలిగేషన్ హుటాహుటిన మీటింగ్ జరుగుతున్న స్థలం నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అంటే దానికి రీజన్ ఏంటి అని అంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఓవైపు జేడీ వ్యాన్స్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుతో ట్వీట్ చేశాడు. ఏమని? మీరు గనక మీకు అసలు ₹1 ఇచ్చేది లేదు, అసలు మీరు ఇరాన్ గనక ఎక్కువ తక్కువ వేషాలు వేస్తే మాత్రం మేము వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకుంటాం, ఈసారి ఇంకా సీరియస్ అటాక్ చేస్తామని అన్నాడు. ఓవైపు చర్చలు జరుగుతున్నాయి, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్లు చేశాడు, ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇరాన్ డెలిగేషన్ అసలు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. కూర్చున్న వాళ్ళందరూ టఫ్ నెగోషియేటర్స్ కూర్చున్నారు అవతల. ఎగ్జాక్ట్లీ యూఆర్ రైట్. సో ఇప్పుడు ఇక్కడ కూర్చుందేమో జేడీ, అంటే ఆయన పాయింట్ ఏంటంటే జేడీ వ్యాన్స్ మీద ఈ ప్రాబ్లం అంతా నెట్టేద్దాం, ఈ ప్రాబ్లం అంతా. సో అట్లా అనుకుని జేడీ వ్యాన్స్ ని ఒక స్కేప్ గోట్ చేసే ప్రయత్నం చేశాడు. అది అయిపోగానే ఇరాన్ వెళ్ళిపోయింది, ఫ్యూచర్ ని కాల్ చేశాడు. రేపు పొద్దున ఆయన నుంచినా గెలిచే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఏదో నయానో భయానో వాళ్ళని నొప్పించడంతో ఇరాన్ కూడా పర్వాలేదు, ఇట్స్ ఓకే, మళ్ళీ మనం చర్చలు చేద్దామని అన్నారు. అయిపోయింది అక్కడికి. అంటే బట్ వాళ్ళు ప్రొటెస్ట్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఏది పడుతుందే మాట్లాడితే ఇక్కడ చర్చలు జరపబోవు, వాళ్ళు పర్ఫెక్ట్ నిరసన తెలిపి వెళ్ళిపోయారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్కో రూబియో ఏం చేస్తున్నాడంటే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాడు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం. ఈ మాట్లాడే దాంట్లో కీలకమైన చర్చ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కి $300 బిలియన్ నష్టపరిహారం కింద, అంటే ఈ ప్యాకేజ్ కింద, అంటే అఫ్ కోర్స్ ఈ అక్కడ జరిగిన విధ్వంసానికి వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి $300 బిలియన్ ఇవ్వాలి. ఈ $300 బిలియన్ ఎవరిస్తారు అంటే అమెరికా అధినేత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమో చిల్లిగవ ఇవ్వమేమన్నాడు, ఒక సెంట్ కూడా ఇవ్వమన్నాడు. మరి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో గుబులు మొదలైంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు మార్కో రూబియో వెళ్ళి వాళ్ళని ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది కీలకమైన విషయం. వాళ్ళు ఈవెన్ గల్ఫ్ దేశాల వాళ్ళు ఏమంటున్నారంటే ఈ $300 బిలియన్, అంటే ఇందులో ఒక చిన్న విషయం ఉంది ఏంటంటే $25 బిలియన్ కి సంబంధించిన వర్త్ ఉన్నటువంటి ఒక ఈ అసెట్స్, ఇరాన్ అసెట్స్ ని ఆ డబ్బులు డైరెక్ట్ గా ఇవ్వడం కాదు, అమెరికాకి సంబంధించిన అగ్రో ప్రొడక్ట్స్ అమ్ముకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికా అగ్రో ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లే, చైనా తీసుకోవట్లే, ఇండియా వద్దంది. ఇప్పుడు ఇరాన్ కి అప్పచెప్పి మీ అసెట్స్ కి వర్త్ ఇంతే అని చెప్పే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఈ $300 బిలియన్ ఎవరు ఇస్తారనే చర్చ సీరియస్ గా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.